మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక ఆన్సర్ అయితే చెప్పారు జగన్ ఓడిపోవడం గురించి. అంటే మొన్న జరిగిన ప్రెస్ మీట్లో రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి అయితే జగన్ ఓడిపోవడం వల్లనే మాకు టికెట్స్ రేట్స్ పెరిగాయి, జగన్ మళ్ళీ కానీ గెలిచి ఉంటే మాకు టికెట్స్ రేట్స్ తగ్గే ఉండేవి, దీనివల్ల మాకు ఒక బెనిఫిట్ అయింది అనేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. సో దానిపైన మీరేమంటారు? వాస్తవమే కదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 రూపాయల టికెట్లు చేశారు. దాని మీద పెద్ద దుమారం రేగింది. ఎంత దుమారం రేగిందంటే అసలు నిజంగా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ లాంటి గ్రేట్ డైరెక్టర్ కూడా అంతవరకు సినిమా ఇండస్ట్రీ తరపున సామాన్యుని తరపున ఎవరినైనా ప్రశ్నించే ఉండే మనిషి దాని సందర్భంగా పేర్ని నాని గారిని కలిసి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇంకా వైసీపీకి ఫేవర్గా మాట్లాడడం, వైసీపీకి సంబంధించిన సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. అంతవరకు కూడా వర్మ గారు ఎలా అన్నారు, అసలు మీకు అంత రేట్లు ఎందుకు పెట్టాలి, మేము తీసిన సినిమాలు తీస్తామని చెప్పి కొంతమంది ఇప్పుడు సోకాల్డ్ రాజమండ్రి మాజీ ఎంపీ అటువంటి వ్యక్తులు మేము ఎందుకు మామూలుగా ఎవరినో పెట్టి తీయచ్చు అన్నట్టుగా ఏవో మాట్లాడారు. పెడితే ఈయన అన్నాడు, తీయండి అన్ని కలెక్షన్స్ వస్తాయేమో, ఆ డ్యాన్స్లు ఫైట్లు అంత ఈజీ అనుకుంటున్నారా, మీకు డబ్బులు ఉంటే మాత్రం తీసేస్తే సరిపోదు, సోకాళ్ళు పెద్ద పెద్ద హీరోల్ని పెట్టి తీస్తున్నారంటే వాళ్ళలో కూడా టాలెంట్ ఉంది, దర్శకుల్లో టాలెంట్ ఉంది, ఇవన్నీ జరిగితే కానీ అవ్వవు, సినిమా అంటే ఆషామాషి కాదు, ఎంతమంది పొట్ట కొట్టేలా మీరు చేయకూడదు, సినిమా రేట్లు తగ్గించడం కరెక్ట్ కాదని ఆయన ఒక వీడియో చేసి పెట్టారు. ఆ తర్వాత అప్పటికి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని గారిని కలవడం, మరి తర్వాత ఏమైందో తెలియదు, ఆయన కంప్లీట్గా వైసీపీకి ఫేవర్గా మారిపోయారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు జనసేనగా ఉండి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నప్పుడు సందర్భంలో ఆయన సినిమా వకీల్ సాబ్ ఏదో రిలీజ్ అవుతుందని దాన్ని సరిగ్గా ఆడనివ్వకూడదనో లేదంటే రకరకాల ప్రయత్నాలు సినిమా రేట్లు ఒకేసారి 10 రూపాయలు పెట్టేశారు. ఇది ఈ 2022 ఎండింగ్ ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్. అది అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి అయినప్పటికీ సినిమా ఎలాగాడింది ఎట్లా హిట్ అయింది అన్న విషయం అప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మనల్ని ఎవరు ఆపేది అని అన్నాడు ఆయన ఒక స్టేజ్ మీద మాట్లాడి. సో అట్లాగే జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అసలే కరోనా వల్ల చాలా ఇబ్బంది పడితే కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారని తెలిసి మరలా ముందుకు ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బులు పెడితే కనీసం వాడు అసలు డబ్బులైనా వస్తే నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తే ఆడి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 2,000 మంది బతుకుతారు, ఎట్లా అయితే ఎట్లా పరిస్థితి అనే ఉద్దేశంలో సరే అని ఇండస్ట్రీ తరపున ఆయన మా అధ్యక్షుడు కాదు, ఇండస్ట్రీ పెద్ద కాదు అనుకోలేదు, బట్ ఒకళ్ళతో పుచ్చుకొని ఆయన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, కొంతమంది దర్శకులు, రాజమౌళి లాంటి దర్శకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి తాడేపల్లి వెళ్ళారు. కలిస్తే అప్పుడు కూడా పెద్ద దుమారం రేగింది. అక్కడెక్కడో మెయిన్ రోడ్డు మీద వాళ్ళు వాహనాలు ఆపించేసి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడిపించి తీసుకెళ్ళి మాట్లాడితే చిరంజీవి గారు చేతులు జోడించి అయ్యా ఇండస్ట్రీని మీరే కాపాడాలి. అది చాలామందికి ఇబ్బంది కలిగించే అంశం. ఒకటి, చిరంజీవి లాంటి అంత స్టేచర్ ఉన్న పర్సన్ మీ దగ్గరికి వచ్చి అర్థించడం ఏంటి, మీరు ఆయనతో కావాలని మొక్కించుకున్నారా, లేదా ఒక్క పవన్ కళ్యాణ్ మీద గ్లెడ్జ్ పెంచుకొని లేదా పవన్ కళ్యాణ్ తొక్కేద్దామనే ఆలోచనతో ఇండస్ట్రీని తక్కువ రేట్లతో చేసేసారా అనేది అప్పట్లో చాలా వైరల్ అయింది, వార్తలు చూసాం. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాగ్ అశ్విన్ మేబీ మీరు అన్నట్టు మన మీడియా మిత్రుడు ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుండొచ్చు. అదే 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అనుకోండి, ఈ 600 కోట్ల బడ్జెట్ సినిమాకి ఎప్పుడు వస్తాయంటే డబ్బులు? ఎంతమంది చూస్తే ఈ 10 రూపాయలు ఎన్ని 10 రూపాయలు కలిస్తే కనీసం 1 కోటి రూపాయలు అవుతుంది చెప్పండి. అలా కాకుండా మల్టీప్లెక్స్లో 270, మామూలు థియేటర్లో 150, ఇంకొంచెం అబోవ్ యావరేజ్ ఉండేవి 200, అట్లా ఏ క్లాస్ సెంటర్లో ఒక రేటు, బి క్లాస్ సెంటర్లో ఒక రేటు, సి క్లాస్ అట్లా ఉన్నప్పుడు వస్తుంది. ఇట్లా 10 రూపాయలు అయితే ఎప్పుడు అవుతుంది? మేబీ ఆ ఉద్దేశంతో నాగ్ అశ్విన్ అని ఉండొచ్చు. దట్టు పాన్ ఇండియా మూవీ భారతదేశం మొత్తం మీద నాకు తెలిసి ఒక 7,000-8,000 థియేటర్లలో రిలీజ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. 7,000 థియేటర్లు వేసుకున్న 7,000 × 100 రూపాయలు వేసుకోండి ఎంత అయింది? ఆ ఒక 3 సున్నాలు 5 సున్నాలు అక్కడే 7 లక్షలు ఒక షోకి. నేను చెప్పేది యావరేజ్ వేస్తున్నాను, ఇంక 100కి ఇంకెక్కువే ఉన్నాయి కదా. కాబట్టి అలాగే ఎక్కువ ఒక షోకి 7 లక్షలు అంటే రోజుకి 50-60 లక్షలు, అవునా యావరేజ్గా తక్కువలో.
సో అట్లాగా అయినప్పుడు ఇన్ని కోట్లు రావాలంటే ఓవర్సీస్గా ఎన్ని థియేటర్లు, ఎన్ని షోలు పడాలి, ఎంత ఆ డబ్బులన్నీ ఎప్పుడు రావాలి, ప్రొడ్యూసర్ మళ్ళీ నిలబడగలిగితేనే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్కి ప్లాన్ చేస్తాడు, లేదంటే ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ తెరమరుగు అయిపోయినట్టే. అలా తెరమరుగు అయిపోతున్న ప్రతిసారి కూడా ఇండస్ట్రీకి చెందిన 24 క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ చెందిన వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి. ఇప్పుడు ఆ సినిమా ఒకటే కాదు, సినిమా థియేటర్ రిలీజ్ అయిందా, రిలీజ్ అవుతున్నప్పుడు ప్రొజెక్టర్ వేసేవాడు ఉన్నాడా, గేట్ మ్యాన్ ఉన్నాడా, పార్కింగ్ వాడు ఉన్నాడా, హౌస్ కీపింగ్ వాడు ఉన్నాడా, ఇది చాలదన్నట్టు సమోసా అమ్ముకునేవాడు, ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడు, స్వీట్ కార్న్ అమ్ముకునేవాడు, బయట ఆ థియేటర్కి వచ్చేవాళ్ళు ఏమైనా కొంటానికి బయట తోపుడు బండితో అమ్ముకున్న వీళ్ళందరూ పరోక్షంగా మళ్ళీ డిపెండ్ అవుతున్నారా ఇండస్ట్రీ మీద. సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, థియేటర్ ఏం చేయాలి, మూసుకోవాలి, దాన్ని కళ్యాణ మండపం చేసుకోవాలి, లేదా ధాన్యం గొడవలకు ఇచ్చుకోవాలి. అట్లా ఎన్నో గడిచిన రోజుల్లో ఎన్నో సినిమా హాళ్ళు కళ్యాణ మండపాలు గాను ధాన్యం మిల్లులు కానీ మారిపోవడం నేను చూశాను. అవునా కదా? సో అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఫాదర్, ఒక ఇంటికి యజమాని తండ్రి ఎలా అంటాడో ప్రొడ్యూసర్ అనేవాడు తండ్రి. అంటే ఇవన్నీ చూస్తుంటే జగన్ వలన అన్ని వర్గాలకే కాకుండా ఇండస్ట్రీలో కూడా కొంతవరకు అన్యాయం జరిగింది. అన్ని వర్గాల్లో ఇండస్ట్రీ కూడా ఉంది. ఒకటి అభివృద్ధి లేకపోగా, దానికి ఒక ఆసరా ఇప్పించకపోగా, పైగా ఇది ఒక నష్టం. అంటే ఎవడో ఒక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, ఎవరు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన్ని టార్గెట్ పెట్టుకుని ఎంత ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో రిలీజ్ అయిన 10 సినిమాలు ఉన్నాయి. ఆ 10 నా మిత్రుడు సినిమా ఒకటి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి సినిమాతో పాటే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన స్టేచరు, ఆయన స్టార్ ఇమేజ్ ఉంది. మా మిత్రుడి సినిమాకి ఏంది, వాడు అందరూ కొత్త వాళ్ళతో తీశాడు, ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ తీశాడు సినిమా, పద్మశ్రీ అనే మూవీ తీశాడు. ఎవరికి తెలుసు ఆ సినిమా రిలీజ్ అయినట్టు కూడా. ఒకవైపు పెద్ద హీరోలకే సినిమా థియేటర్లను వెళ్ళిపోయి గొప్పకి ఎలా ఉంటే 10 రూపాయలు పెడితే వాడు తీసిన 70 లక్షలు 80 లక్షల సినిమా అయినా కూడా డబ్బులు రావద్దా, ఎట్లా వస్తాయి? వాడు అలాగే నష్టపోయాడు. మరి వాడు అంత తిట్టుకుని ఉంటాడు గవర్నమెంట్ని. అరే కనీసం 100 రూపాయలైనా ఉంటే నాకు నా అసలు కాకపోతే నా బ్యాంక్ అప్పులను తీరేవరా, పోనీ మా ఆవిడ నగలమ్మాను, లేదంటే నా పొలం తాకట్టు పెట్టాను, అవన్నీ పోనీ ఓకే, కనీసం మిగతా డబ్బులు బ్యాంక్ నుంచి తీసుకున్నాను, క్రెడిట్ కార్డులు గీకి ఇచ్చాను, అవైనా నాకు తీరేవు కదా ఈ 100 రూపాయలు ఉంటే. కరెక్ట్ నేను వచ్చే టైంకే 10 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా తేరుకోలేదు, నెక్స్ట్ సినిమా ఆడికి పడలేదు. ఎందుకు పడుతుంది? ముందు అప్పులు క్లియర్ అవుతాయి కదా. సో ఇండస్ట్రీ కొంచెం పడింది కాదు, ఇండస్ట్రీ కూడా బాగా ఇబ్బంది పడింది. కాకపోతే ఎవరు మాట్లాడలేకపోయారు, ఎవరో ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరు మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారా? ఆబ్వియస్లీ అండి, మేబీ జగన్మోహన్ గారు అంటే తక్కువ ఉండేవి కదా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము సేఫ్ అండి అని ఉండొచ్చు. నాగశ్విన్ నేను చూడలేదు ఆయన ఏమన్నాడని, అందరం తప్పేం లేదు కదా. నాని లాంటి వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు, ఇంకొంతమందే బయటకు వచ్చి మాట్లాడారు, అందరూ మాట్లాడలేదుగా. కాబట్టి నాగశ్విన్ గారు మిత్రుడు అడిగిన మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి నాగశ్విన్ గారు ఇచ్చిన జవాబుకి తప్పేం లేదు. ఓకే.